టెన్సెస్లో ఇవాళ డే 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చూద్దాం. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలో అనేది కూడా చూద్దాం. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏంటి స్ట్రక్చరు? సబ్జెక్ట్ ఉండి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉండి ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఇప్పుడు ఐ రైట్, ఇక్కడ రైట్ అనే వెర్బ్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఐ రైట్, యూ రైట్, దే రైట్, వీ రైట్ ఇట్లా ఉంటాయి. అంటే ఏంటి, ఇవి సింగులర్స్ ఉంటాయి. ఇప్పుడు హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్ అంటే ఏంటి, హీ షీ ఇట్స్ అనేవేంటి థర్డ్ పర్సన్స్ కాబట్టి వాటికి ఏంటి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇది, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షీ డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ ఏంటి షీ అనేది వచ్చింది, షీకి ఏమొస్తుంది ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. అప్పుడు గోకి ఏమవుతుంది గోస్ అనేది వస్తుంది. ఇప్పుడు దే రైట్ అని అన్నారు అంటే ఇక్కడ ఏంటి దే డాష్ ఫుట్బాల్ ఆన్ సండేస్, ఇక్కడ బ్రాకెట్లో ప్లే అని ఇచ్చారు. అంటే ఏంటి దేకి ఏంటి సింగులర్ వస్తుంది కాబట్టి దే ప్లే ఫుట్బాల్ ఆన్ సండేస్, అంతే. ఎస్ ఈఎస్ ఏమీ రావు. అసలు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అనేది ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలంటే డైలీ రొటీన్ యాక్షన్స్ అన్నమాట. ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, సమ్టైమ్స్, అకేషనల్లీ, రేర్లీ, సెల్డమ్, నెవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ టైం ఇట్లా ఎవ్రీతో వచ్చే వర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేవి. హ్యాబిచువల్ యాక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేవి. జనరల్ ఫ్యాక్ట్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేవి. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని తెలుసుకోవాలంటే ఇక్కడ ఐ గో ఫర్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఎవ్రీ అనే పదం కనబడింది అంటే అదేంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చూద్దాం. యాక్టివ్లో ఏంటి ఐ అనేది మీగా, ఉయ్ అనేది అజ్గా, యు అనేది యూగా, హీ అనేది హిమ్గా, షీ అనేది హర్గా, దే అనేది దెమ్గా, ఇట్ అనేది ఇట్గా మారుతుందన్నమాట. అసలు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉండి యామ్, ఈజ్, ఆర్, V3 ఫామ్ ఉండి బై అనేది సబ్జెక్టుగా ఉంటుంది. బై అండ్ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శీతల్ రైట్స్ ఏ లెటర్ అన్నారు అంటే ఏంటి, ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఏ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై శీతల్. రైట్కి ఏంటి థర్డ్ ఫాము రైట్, రోడ్, రిటర్న్ కదా, అందువల్ల ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై శీతల్. ఆబ్జెక్ట్లో ఐ అనేది యామ్గా, సింగులర్ అనేది ఈజ్గా, ప్లూరల్ అనేది ఆర్గా మారుతుంది అన్నమాట.